హలో హాయ్ వెల్కమ్ టు రిజల్ట్ గురు తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము స్టాటిక్ జీకే వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము. సో స్టాటిక్ జీకే వీడియోలో భాగంగా ఈరోజు 6th డే వీడియో మనము చూద్దాము. ఓకే, సో ఈ వీడియోలో మనము ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి తెలుసుకుందాం. ఏంటి ప్రధానమంత్రి ముద్రా యోజన? ఓకే, సో డీటెయిల్గా ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏంటో చూద్దాం. సో ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎంఎస్ఎంఈ. ఓకే, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకు లోన్స్ ఇవ్వడం. ఓకే, ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకు లోన్స్ ఇచ్చామనుకోండి, దాన్ని మనము ముద్రా యోజన అంటున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ ముద్రా యోజన మనకు ఏప్రిల్ 8వ తారీఖు 2015వ తేదీన స్టార్ట్ అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా. ఓకే, ఈ పర్టికులర్ ముద్రా యోజన, ముద్ర అంటే ఏంటి అసలుకి? ఓకే, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది మనకు ముద్ర. ఓకే, సో ఈ ముద్ర ద్వారా ఏం చేస్తారంటే డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ మైక్రో యూనిట్ ఎంటర్ప్రైజెస్. ఓకే, మైక్రో యూనిట్ ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో యూనిట్ ఎంటర్ప్రైజెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే లోన్స్ ఇస్తుంది. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజివ్నెస్ని బిల్డ్ చేయడం కోసం, రీఫైనాన్సింగ్ కోసం మైక్రో యూనిట్స్కి లోన్స్ ఇస్తుంది. ఎవరు ఇస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రా యోజన ద్వారా. ఓకే, సో మార్జినలైజ్డ్, దాంతోపాటు సోషియో అండ్ ఎకనామికలీ నెగ్లెక్టెడ్ క్లాసెస్. ఓకే, సోషియో అండ్ ఎకనామికలీ నెగ్లెక్టెడ్ క్లాసెస్కి ఈ పర్టికులర్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అసలు ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈకి లోన్స్ ఎందుకు ఇవ్వాలి? ఓకే, ఈ మైక్రో యూనిట్ ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ఎందుకు ఇవ్వాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో జనరల్గా మనకు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము. ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది మనకు 2006లో వచ్చింది. ఓకే, ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది 2006లో వచ్చింది. అయితే జనరల్గా భారతదేశంలో మనం చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ ఉంటుంది, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ ఉంటుంది. ఓకే, అయితే ప్రైమరీ సెక్టర్ అనగానే మనకు అగ్రికల్చర్, సెకండరీ సెక్టర్ అనగానే ఇండస్ట్రీస్, టెరిషరీ సెక్టర్ అనగానే మనకు సర్వీస్ సెక్టర్ ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈ అన్నిటికంటే ఎక్కువగా జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఓకే, జనరల్గా 11% ఆఫ్ జీడిపి. ఓకే, 11% ఆఫ్ జీడిపి భారతదేశానికి దేని ద్వారా వస్తుందంటే ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. ఓకే, ఎంఎస్ఎంఈ ద్వారా 11% ఆఫ్ జీడిపి వస్తుంది భారతదేశానికి. దాంతోపాటు 24.63 జీడిపి ఫ్రమ్ సర్వీస్ యాక్టివిటీస్. ఓకే, సో జీడిపిని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 11%, దాంతోపాటు సర్వీస్ సెక్టర్ అంటే టెరిషరీ సెక్టర్లో 24.63%. ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది భారతదేశ జీడిపిలో అంటే ఎంఎస్ఎంఈ ద్వారా మాత్రమే. ఓకే, ఎంఎస్ఎంఈ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సెకండరీ సెక్టర్లో 11%. అదే సర్వీస్ సెక్టర్లో చూసుకుంటే కనుక 24.63% ఇన్కమ్ మొత్తం కూడా జనరేట్ అయ్యేది మనకు ఈ ఎంఎస్ఎంఈ ద్వారానే. ఓకే, సో అకార్డింగ్ టు 2018-19 annual report of Department of MSME, there are 6.34 crore MSMEs in the country. భారతదేశంలో 2018-19 ఎంఎస్ఎంఈ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో 6,34,00,000 ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్, ఓకే, ఎంఎస్ఎంఈ కంపెనీస్ని మనము మైక్రో స్మాల్ అండ్ మీడియం, ఓకే, మైక్రో స్మాల్ అండ్ మీడియం అని చెప్పేసి 3 విభాగాలుగా చూస్తాం. ఓకే, మైక్రో అంటే ఏంటంటే ఏదైనా ఓ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఏదైనా ఒక కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు
లెస్ దెన్ 1 crore. ఓకే, 1 కోటి కంటే తక్కువగా ఉండి 5 కోట్ల కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉంటే, ఓకే, 5 కోట్ల కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉంటే దాన్ని మైక్రో ఇండస్ట్రీ అంటాం. ఓకే, నెక్స్ట్ మైక్రో స్మాల్ అన్నాము, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాం. అయితే ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ 1 కోటి ఇన్వెస్ట్మెంట్ నుండి 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వరకు, అంటే లెస్ దెన్ 5 crores. ఓకే, ఏదైనా ఒక కంపెనీ 1 కోటి ఇన్వెస్ట్మెంట్ నుంచి లెస్ దెన్ 5 crores ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, దాన్ని మనము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటాము. దాంతోపాటు 50 కోట్ల కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉండాలి. ఓకే, టర్న్ ఓవర్ వచ్చేసి 50 కోట్ల కంటే తక్కువ ఉండాలి, దాన్ని మనము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటున్నాం. నెక్స్ట్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? మీడియం స్కేల్స్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే, ఓకే, ఇక్కడ స్మాల్ అంటే less than 10 crores. Okay, so just small correction here. మైక్రో అంటేనేమో లెస్ దెన్ 1 crore. ఓకే, లెస్ దెన్ 1 crore, టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే జనరల్గా లెస్ దెన్ 10 crores, టర్న్ ఓవర్ వచ్చేసి లెస్ దెన్ 50 crores. నెక్స్ట్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ వచ్చేసి లెస్ దెన్ 20 crore ఇన్వెస్ట్మెంట్. ఓకే, లెస్ దెన్ 20 crore ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ వచ్చేసి లెస్ దెన్ 250 crore ఇన్వెస్ట్మెంట్స్, 250 crore. ఓకే, సో మీడియం స్కేల్ వచ్చేసి లెస్ దెన్ 20 crore ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 250 కోట్లుగా ఉందనుకోండి, దాన్ని మీడియం స్కేల్ అంటున్నాం. ఓకే, ఇది మైక్రో స్మాల్ అండ్ మీడియం. సో ఈ విధంగా డిమార్కేట్ చేయడం జరిగింది. అయితే జనరల్గా ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ ద్వారా భారతదేశంలో ఒక 11 కోట్ల జనాభా ఎంప్లాయ్మెంట్ పొందగలుగుతుంది. ఓకే, 11 కోట్ల జనాభా పొందగలుగుతుంది. అదే జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూస్తే 11% జీడిపి మనకు ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. అదే సర్వీస్ సెక్టర్లో కనుక చూస్తే 24.63% వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ మనకు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. దాంతోపాటు ఈ 51% ఈ ఎంఎస్ఎంఈ ఎంప్లాయీస్, దాంతోపాటు ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రూరల్ ఇండియాలోనే ఉన్నాయి, అంటే రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి. ఓకే, అయితే దాంతో 99.5% మనకు మైక్రో కేటగిరీ కిందకి వస్తాయి. ఓకే, మైక్రో కేటగిరీ కిందకి ఎక్కువగా ఈ కంపెనీస్ వస్తుంటాయి. ఓకే, అయితే జనరల్గా ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈలో మనకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈ కంపెనీస్ని నడిపే వారికి లోన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ లోన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటే, అతి ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి కనుక లోన్ ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళ కంపెనీ మూతపడే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా అని చెప్పేసి ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఈ ముద్రా లోన్స్ ఇవ్వడం ద్వారా ఈ కంపెనీ యొక్క బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ జనరల్గా ఒక కంపెనీ మూతబడే దశ నుండి ఒక్కసారి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక 10 మంది వరకు, ఒక 5 నుంచి 10 మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఛాన్స్ దొరుకుతుంది ఈ పర్టికులర్ మైక్రో ఎంఎస్ఎంఈ కంపెనీకి. ఓకే, కాబట్టి ఎంఎస్ఎంఈ కంపెనీస్ని మనము లోన్స్ ఇవ్వనీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాన్నే మనము ముద్రా స్కీమ్ అంటున్నాం. ఓకే, ముద్రా స్కీమ్ అంటున్నాము. ఈ పర్టికులర్ ముద్రా లోన్స్తో ఎంత అమౌంట్ ఇస్తారంటే ఒక 10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. ఓకే, ఒక 10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. అయితే ఈ ఎంఎస్ఎంఈ ముద్రా లోన్స్లో జనరల్గా శిశు, కిషోర్ అండ్ తరుణ్ అని చెప్పేసి 3 విధాలుగా లోన్స్ ఇస్తారు. ఓకే, అయితే శిశు అంటే ఒక వ్యక్తికి 50,000 కనుక లోన్ ఇచ్చారనుకోండి, 50,000 కంటే తక్కువ లోన్ ఇస్తే దాన్ని శిశు కేటగిరీకి నీకు తీసుకొస్తారు.
అదే ఒక వ్యక్తి కనుక 50,000 నుండి 50,000 నుండి 5 లక్షల వరకు లోన్ ఇచ్చారనుకోండి, దాన్ని కిషోర్ కేటగిరీ కిందకి తీసుకొస్తారు. అయితే అదే తరుణ్ వచ్చేసి 5 లక్షల నుండి 10 లక్షల వరకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్ ఇస్తే దాన్ని మనం తరుణ్ కేటగిరీ కింద చూస్తాము. అయితే ఈ పర్టికులర్ లోన్స్ అన్నీ కూడా కొల్లెటరల్ ఫ్రీ లోన్స్. కొల్లెటరల్ ఫ్రీ అంటే ఎటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ లోన్స్ పొందాలంటే. అయితే జనరల్గా ఈ పర్టికులర్ లోన్స్ ఎవరిస్తున్నారు అని అంటే 10 లక్షల లోన్ వరకు కూడా మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, నాన్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్, దాంతోపాటు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ లోన్స్ ఇవ్వడానికి అర్హత ఉన్నాయి. సో అయితే దీంట్లో మొత్తానికి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి శిశు, ఒకటి శిశు, ఒకటి కిషోర్ అండ్ ఇంకోటి వచ్చేసి తరుణ్. సో శిశు కింద 50,000 వరకు లోన్ వస్తుంది, కిషోర్ కింద 50,000 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా లోన్ వస్తుంది. అయితే ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈ లోన్స్ ద్వారా లాభం ఏ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉందంటే ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి లాభం పొందుతూ ఉంది. ఎంఎస్ఎంఈ కంపెనీస్కి లాభం చెందుతూ ఉంది. అయితే భారతదేశం మొత్తం జీడిపిలో 30%, భారతదేశం మొత్తం జీడిపిలో 30% ఓన్లీ ఎంఎస్ఎంఈ కంపెనీస్ ద్వారానే వస్తూ ఉంది. ఓన్లీ ఎంఎస్ఎంఈ కంపెనీస్ ద్వారానే వస్తుంది. దాంతోపాటు భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్లో భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్లో 40% ప్రోడక్ట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఎంఎస్ఎంఈ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో కండిషన్ ఏంటి ఇక్కడ, భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్లో 40% ప్రోడక్ట్స్ ఎవరు ఏ సంస్థల నుంచి వస్తున్నాయంటే ఎంఎస్ఎంఈ సంస్థల నుంచి వస్తున్నాయి. దాంతోపాటు భారతదేశ జీడిపిలో ఎంఎస్ఎంఈ యొక్క స్థానం ఎంత అంటే 30% ఆఫ్ భారతదేశం జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంఎస్ఎంఈ కంపెనీస్ వస్తుంది. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి లోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోన్స్ ఇవ్వనీకే ఈ పర్టికులర్ ముద్రా యోజన అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఈ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 2015 ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ 7 సంవత్సరాల్లో 34,42,00,000 మందికి లోన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ 34,42,00,000 మందికి ఇచ్చిన లోన్స్ ఎంత అంటే 18,60,000 కోట్లు. 18,60,000 కోట్లని ఇప్పటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ లోన్స్ అన్నీ కూడా 22% ఎవరికి ఇచ్చారు అంటే కొత్తగా ఎంటర్ప్రీనర్స్ అయిన వాళ్ళు, కొత్తగా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, లేకపోతే ఒక స్మాల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి ఈ 22% లోన్స్ని ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో 4.86 crore లోన్స్ శాంక్షన్ అయ్యాయి ఈ కొత్త న్యూ ఎంటర్ప్రీనర్స్కి. వీళ్ళకు 3,07,000 కోట్లని 3,07,000 కోట్లని లోన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ లాస్ట్ 7 సంవత్సరాల్లో. అయితే అప్రాక్సిమేట్గా 68% లోన్స్ వచ్చేసి విమెన్కి ఇవ్వడం జరిగింది. 68% లోన్స్ ఎవరికి ఇచ్చారు అంటే విమెన్కి ఇచ్చారు. అయితే ఈ పర్టికులర్ లోన్స్లో ఎక్కువ మోతాదులో లోన్స్ యావరేజ్ ఎంత ఉందంటే 54,000 ఉంది యావరేజ్ లోన్ వచ్చేసి. ఎక్కువ మోతాదులో యావరేజ్ లోన్ వచ్చేసి 54,000 ఉంది. అంటే 54,000 ఉంది లోను అని అంటే, అయితే ఎక్కువ మోతాదులో మనము కిషోర్ అండ్ తరుణ్ అని చెప్పేసి 3 కేటగిరీస్లో లోన్స్ అనుకున్నాం. అయితే ఎక్కువ కేటగిరీ ఏ కేటగిరీ కింద తీసుకున్నారంటే శిశు కేటగిరీ కింద తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ 54,000 అంటున్నాము కాబట్టి ఇక్కడ 86% జనాభా అంటే 86% లోన్స్ వచ్చేసి ఈ శిశు కేటగిరీ కింద తీసుకున్నవే. అయితే శిశు కేటగిరీ కింద లోన్ ఎంతవరకు ఇస్తారు, 50,000 వరకు ఇస్తారు. 50,000 వరకు లోన్ ఇస్తారు.
ఓకే. అయితే దీంట్లో 22% మంది కొత్తగా బిజినెస్ మ్యాన్ లేదంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన వ్యక్తులే వాళ్ళకే లోన్స్ ఇచ్చారు. ఎంత అంటే 3,07,000 కోట్లు ఇచ్చారు. ఓకే, ఈ 7 సంవత్సరాల్లో. ఓకే, రైట్. అయితే దీంట్లో 23% లోన్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీస్కి. ఓకే, 23% లోన్స్ ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. అండ్ 28% లోన్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అయితే దీంట్లో 51% వరకు ఎవరికి ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ బీసీ బారోవర్స్కి ఇచ్చారు. ఓకే, అయితే ఫైనల్గా ఇక్కడ 23% ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారు, 28% ఎవరికి ఇచ్చారంటే ఓబీసీస్కి ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం కలిసి ఎంత ఇచ్చారు అంటే 51% ఇచ్చారు. అయితే దీంట్లో కూడా మళ్ళీ 68%, 100%లో 68% కూడా ఎవరికి ఇచ్చారంటే లేడీస్కి ఇచ్చారు, ఇక్కడ విమెన్కి ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా ఎస్సీ ఎస్టీ, ఓకే, ఈ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి ఎక్కువ లోన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఒక 22% కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కొత్తగా కంపెనీస్ పెట్టిన వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అయితే దీంట్లో మళ్ళీ మనకు 11% ఎవరికి ఇచ్చారంటే మైనారిటీ కమ్యూనిటీకి ఇచ్చారు. ఓకే, 11% వచ్చేసి మైనారిటీ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనకు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఎక్కువగా లోన్స్ 86% ఏ కేటగిరీ కింద తీసుకున్నారంటే శిశు కేటగిరీ కింద. యావరేజ్ లోన్ ఎంత అంటే 54,000. దాంతోపాటు 28% ఓబీసీస్, 23% ఎస్సీ ఎస్టీస్, 11% మైనారిటీస్. అయితే ఎక్కువ శాతంలో లోన్స్ పొందిన వాళ్ళు ఎవరంటే విమెన్. ఓకే, రైట్. సో ఈ విధంగా ముద్రా లోన్స్ ప్రజలు తీసుకొని, ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్ వాళ్ళు తీసుకొని మళ్ళీ కట్టడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ ముద్రా లోన్కి జనరల్గా ముద్రా కార్డ్ ఇస్తారు. ఈ ముద్రా కార్డ్ వచ్చేసి రూపే డెబిట్ కార్డ్. ఓకే, రూపే డెబిట్ కార్డ్ ఇస్తారు. ఈ రూపే డెబిట్ కార్డ్ ద్వారా మీరు పాయింట్ ఆఫ్ సేల్ అంటే స్వైపింగ్ మెషిన్స్. ఓకే, స్వైపింగ్ మెషిన్స్ దగ్గరికి వెళ్ళి మీకు డబ్బులు కావాల్సినప్పుడు మీరు తీసుకోవచ్చు. ఓకే, డబ్బులు కావాల్సినప్పుడు మీరు ఈ డబ్బులు తీసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ సేల్ స్వైపింగ్ మెషిన్స్ ద్వారా. ఓకే, దీంతోపాటు మీరు ముద్రా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ముద్రా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ లోన్ ఎంత వచ్చింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ముద్రా లోన్ గురించి చూడొచ్చు. అయితే ముద్రా లోన్ అనేది మనకు ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఓనర్స్కి వాళ్ళకు ఇస్తారు. అయితే దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మొత్తం 3 రకాల లోన్స్ ఉన్నాయి. ఒకటి శిశు, కిషోర్ అండ్ తరుణ్. అయితే శిశు అంటే చిన్నపిల్లలే మనం శిశు అంటాము. కిషోర్ అంటే ఎవరి దేశం వచ్చిన వాళ్ళని కిషోర్ అంటాము. దాంతోపాటు తరుణ్ అంటే ఎవరి దేశ దాటిన వాళ్ళని తరుణ్ అంటాం. కాబట్టి శిశువులో 50,000 ఇస్తున్నారు, కిషోర్లో 50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఇస్తున్నారు. దాంతో తరుణ్ కేటగిరీలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా లోన్ ఇస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ ముద్రా రూపే కార్డు ఇస్తారు. దీని ద్వారా మనము ఎన్నిసార్లు అయినా ఈ పాయింట్ ఆఫ్ సేల్ నుండి స్వైపింగ్ మెషిన్ ద్వారా డబ్బుల్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 1-2 క్వశ్చన్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం లోన్ అమౌంట్ అండర్ ద తరుణ్ ప్రోడక్ట్ ఆఫ్ ముద్రా యోజన? ఓకే, ముద్రా యోజనలో మీరు కనుక తరుణ్ ప్రోడక్ట్ నుంచి లోన్ తీసుకున్నారు అనుకోండి, మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇస్తారు అంటే 10 లక్షలు ఇస్తారు. ఓకే, అయితే ఇక్కడ మీకు శిశువు కింద ఎంత ఇస్తారు? శిశువు కింద 50,000 వరకు ఇస్తారు. అదే 5 లక్షలు దేని కింద ఇస్తారు అంటే కిషోర్ కింద ఇస్తారు. ఓకే, కిషోర్ కింద 5 లక్షల వరకు ఇస్తారు. అయితే ఇక్కడ ముద్రా బ్యాంక్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్. ఓకే, ముద్రా బ్యాంక్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సిడ్బి. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి సిడ్బి. ఇది వచ్చేసి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఈ పర్టికులర్ సిడ్బీ బ్యాంక్ యొక్క సబ్సిడరీ ఈ పర్టికులర్ ముద్రా బ్యాంక్. ఓకే, ముద్రా బ్యాంక్ ఈజ్ ద సబ్సిడరీ ఆఫ్ అని ఇంకో క్వశ్చన్ అడిగారు. ఓకే ఫైన్, ముద్రా బ్యాంక్ ఈజ్ ద సబ్సిడరీ ఆఫ్ అన్నారు అనుకోండి, అప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? సిడ్బీ. ఓకే, సిడ్బీ బ్యాంక్ యొక్క సబ్సిడరీ ఈ పర్టికులర్ ముద్రా బ్యాంక్. ఓకే, ఈ సిడ్బీ బ్యాంక్ సబ్సిడరీగా 8th ఏప్రిల్ 2015 నాడు ఈ పర్టికులర్ ముద్రా బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది మనకు. ఓకే, సో జనరల్గా దీన్ని ముద్రా సిడ్బీ అని కూడా పిలుస్తారు. ఓకే, సిడ్బీ బ్యాంక్ని ముద్రా సిడ్బీ అని కూడా పిలుస్తారు. ఓకే, సో సిడ్బీ బ్యాంక్ ఏంటి? స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వీళ్ళు లోన్స్ ఇస్తారు. ఓకే, ఈ సిడ్బీ యొక్క సబ్సిడరీ బ్యాంక్ ఏంటి? ముద్రా బ్యాంక్. సో ముద్రా బ్యాంకే మనకు సిడ్బీ యొక్క సబ్సిడరీగా ఉంది. ఓకే, సో ఇది ముద్రా యోజన గురించి. ఓకే, సో భారతదేశంలో ఎక్కువ జీడిపి, ఒక 30% వరకు జీడిపి ఎంఎస్ఎంఈ కంపెనీస్ ద్వారా వస్తున్నాయి. దాంట్లో పాటు 40% భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. అందుకని ముద్రా బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి. ఓకే, సో దిస్ క్యాన్ బి సంథింగ్ రిగార్డింగ్ ద ఎంఎస్ఎంఈ బ్యాంక్. ఓకే, సబ్సిడరీ ఆఫ్ సిడ్బీ. సో ఈ పర్టికులర్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక ఉపయోగపడుతుంది అని అంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిజల్ట్ గురు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.